Hello friends, welcome to Sankalp Study Success. So friends, ఈ పర్టికులర్ సెషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. సరేనా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఫస్ట్ థింగ్, రైట్? ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకుని తీరాలి. చూడండి అన్న, ద క్వశ్చన్ హియర్ ఇస్ ఇఫ్ tan of a plus b equals to lambda times of tan of a minus b, then show that lambda plus 1 into sin 2b equals to lambda minus 1 into sin 2a. This is the question he is asking. All right. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ఇదంతా రాస్తారు, అండర్లైన్ చేస్తారు కదా. సరే చూడండి నాన్న, వాట్ ఈస్ ద గివెన్ డేటా హియర్? గివెన్ tan of a plus b ఈక్వల్స్ టు లాంబ్డా టైమ్స్ ఆఫ్ tan of a minus b కదా. సరే, సో tan of a minus b తీసుకొచ్చినప్పుడు నాకు ఏముంటుంది ఇక్కడ అంటే tan of a plus b హోల్ డివైడెడ్ బై tan of a minus b ఈక్వల్స్ టు లాంబ్డా డివైడెడ్ బై 1 ఇలా ఉంది. ఇక్కడ రెండు రేషియోస్ కనిపిస్తున్నాయి. చాలామంది అంటారు tan of a plus bని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, tan a plus tan b by 1 minus tan a tan b. కానీ అలా ఎక్స్పాండ్ చేయడం వల్ల మనకి యూజ్ లేదనమాట. ఇక్కడ sin 2b sin 2a రూపంలో లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా మైనస్ 1 కనిపిస్తుంది. ఈ రూపంలో వచ్చేలాగా మనం కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా మైనస్ 1 ఎలా వస్తుంది? ఇక్కడ లాంబ్డా బై 1 కనిపిస్తుంది, ప్లస్ 1 లేదు మైనస్ 1 లేదు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఉందనుకోండి. రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ వాడచ్చు. ఎస్ ఓను? ఏంటది అంటే కాంపొనెండో అండ్ డివిడెండో రూల్, ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఎప్పుడు? రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. అర్థమైందా? సరే, సో ఇది కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ అంటారు. బై యూజింగ్ సి అండ్ డి రూల్, కాంపొనెండో అండ్ డివిడెండో రూల్, ఇదే రూల్ని ఇక్కడ మనం వాడదాం. అప్లయింగ్ కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ అని రాయండి. సో అప్లయింగ్ కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ మనకేమొస్తుందన్నా వెన్ వీ అప్లై దిస్ రూల్? సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ tan of a plus b plus tan of a minus b, numerator plus denominator whole divided by numerator minus denominator, which is equal to numerator plus denominator by numerator minus denominator. That's all. ఇప్పుడు చూడండి, లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా మైనస్ 1 వచ్చేస్తున్నాయి కదా. ఎస్ ఓను? ఆల్ రైట్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో దీని తర్వాత మనకి సైన్లో రావాలి. సైన్ ఎప్పుడు వస్తుంది? ఇచ్చింది టాన్లో కదా, అంటే టాన్ నేను సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా. ఆ థాట్ రావాలి మీకు వెంటనే. సో tan of a plus b నేను ఎలా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అవునా, మైనస్ tan of a minus b అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎస్ ఓను? హోల్ డివైడెడ్ బై, this is again sin of a plus b divided by cos of a plus b, avuna, minus sin of a minus b divided by cos of a minus b, right, which is equal to lambda plus 1 whole divided by lambda minus 1, avuna. Sorry, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసినప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి, ఈ రెండింటిని కూడా ప్రొడక్ట్ చేయాలి. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ నో? చూడండి కేర్ఫుల్గా. ఇఫ్ ఐ టేక్ ద ఎల్సిఎం నాన్న, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇప్పుడు న్యూమరేటర్లో నాకు న్యూమరేటర్ ఏమొస్తుంది? cos of a plus b into cos of a minus b, cos of a plus b, cos of a plus b cancel, sin of a plus b into cos of a minus b, sin of a plus b into cos of a minus b, అవునా, మైనస్ తర్వాత sin of a minus b into cos of a plus b, కదా, whole divided by, oh my god, it's become big. Anyway, so cos of a plus b into cos of a minus b again. So what I'm getting here, sin of a plus b into cos of a minus b.
sin of a plus b into cos of a minus b. Yes or no? Minus sin of a minus b into cos of a plus b. Hold on a second. This is plus kada? Yeah, this is plus. Right? Kabatti idi kuda plus e kada nana? Oh yeah, correct. This is also plus. Fine. So sin of a minus b into cos of a plus b. So ఈ డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, దిస్ విల్ గెట్ క్యాన్సిల్, దిస్ విల్ గెట్ క్యాన్సిల్, రైట్. సో ఇప్పుడు నాకేం మిగులుతుంది నాన్న, కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మిగిలింది. ఎస్ అవును. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము, కేర్ఫుల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, సైన్ ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి ఉంది, బి ప్లేస్లో ఏ మైనస్ బి ఉంది అనుకుందాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కనిపిస్తోందా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. ఎస్ అవును. కాబట్టి ఇక్కడ చూడండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి, బి ప్లేస్లో ఏ మైనస్ బి. మనం ఆ ఫార్ములాస్ వాడచ్చు కదా. సో వాటికి మనం వాడినప్పుడు మనకి ఏమొస్తుంది, సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటన్నా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. So sin of what is a here? A plus b. Sin of a plus b. This is a minus b here. Whole divided by sin a cos b minus cos a sin b. Sin a cos b minus cos a sin b. Sin of a minus b. Sin of a minus b. So a plus b minus of a minus b here. Kada? Alright. So careful ga manam observe cheste sin of a plus b plus a minus b whole divided by sin of a plus b minus a minus into minus is plus b. అంతేనా? ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా, సైన్ ఆఫ్ 2a వస్తుంది, a plus a is 2a. సో సైన్ ఆఫ్ 2a, సైన్ 2a డివైడెడ్ బై సైన్ 2b వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 కదా. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయలేదు. ఇక్కడ లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1 ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1, which is equal to lambda plus 1 by lambda minus 1, which is also equal to lambda plus 1 by lambda minus 1. Yes or no? సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే lambda minus 1 ఇటు తీసుకురండి. వాట్ ఐ విల్ బి గెటింగ్, సో lambda minus 1 into sin 2a which is equal to lambda plus 1 into sin 2b అటు వెళ్ళిపోతే lambda minus 1 into sin 2a equal to lambda plus 1 into sin 2b. That's what he is asking. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, lambda minus 1 into sin 2a, lambda minus 1 into sin 2a which is equal to lambda plus 1 into sin 2b, lambda plus 1 into sin 2b. That's all, right? సో మనం ఇక్కడ వాడుతున్నటువంటి రూల్ ఏంటి అంటే కాంపొనెండో అండ్ డివిడెండో రూల్, రైట్ నానా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. All right friends, look at the next question. Very very important model. ఇది కూడా కాంపొనెండో అండ్ డివిడెండో కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం చేస్తాం, సరేనా? సో చూడండి, ఇఫ్ నైదర్ ఏ నార్ ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అండ్ ఇఫ్ m sin b ఈక్వల్ టు n sin ఆఫ్ 2a plus b, then prove that m plus n tan a equals to m minus n tan of a plus b. Such a beautiful question. ఇది మీకు 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి అడుగుతాడు ఇటువంటి మోడల్స్ అనమాట. కాంపొనెండో అండ్ డివిడెండో రూల్ని యూజ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది, సరేనా? ఇక్కడ అసలు మనల్ని ఏం చెప్తున్నాడు, ఏ నైదర్ ఏ నార్ ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2. ఏ కానీ ఏ ప్లస్ బి కానీ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 కాదు. ఎవరి మల్టిపుల్స్? ఆడ్ మల్టిపుల్స్. అంటే ఏ వాల్యూ 1 పై బై 2 కాదు, 3 పై బై 2 కాదు, 5 పై బై 2 కాదు, 7 పై బై 2 కాదు. ఏ ప్లస్ బి కూడా అంతే. అయితే ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే ఇఫ్ m sin b ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 2a ప్లస్ బి అయితే ఇది ప్రూవ్ చేయమన్నాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి m ప్లస్ n ఇంటూ tan a ఈక్వల్స్ టు m మైనస్ n ఇంటూ tan ఆఫ్ a ప్లస్ బి అని రాసి అండర్లైన్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ గివెన్ ఏం రాస్తాం నాన్న, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ హియర్, m sin b ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ సైన్ ఆఫ్ 2a ప్లస్ b కదా. సో m బై n, m డివైడెడ్ బై n తీసుకొద్దాం. అప్పుడే కదా m ప్లస్ n m మైనస్ 1 కాంపొనెంట్ అండ్ డివిడెండ్ రూల్ యూస్ చేసి చేయొచ్చు. కాబట్టి m బై n, కాబట్టి సైన్ ఆఫ్ 2a ప్లస్ b కింద సైన్ b వస్తుంది అప్పుడు. సో సైన్ ఆఫ్ 2a ప్లస్ b హోల్ డివైడెడ్ బై సైన్ b, అవునా? ఆల్ రైట్. నౌ బై అప్లయింగ్ కాంపొనెంటో అండ్ డివిడెండో రూల్
Now by applying కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్ నాకేమొస్తుందన్నా m plus n divided by m minus n equal to sin of 2a plus b plus sin b divided by sin of 2a plus b minus sin b. అంతేనా? ఎస్. సో ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్మాట్ కనిపిస్తోంది, ఇక్కడ sin c మైనస్ sin d ఫార్మాట్ కనిపిస్తోంది. సో అప్లై దోస్ టూ ఫార్ములాస్. సో sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటన్నా, సో మనం అప్లై చేద్దాం sin c ప్లస్ sin d అండ్ sin c మైనస్ sin d. ఆల్ రైట్. సో సైన్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి కదా, ఇక్కడ రాద్దాం. సో వీ నో దట్ sin c ప్లస్ sin d ఫార్మాట్ ఏంటన్నా, సైన్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. సో 2c ప్లస్ d బై 2 c మైనస్ d బై 2 ఇలా రాయండి. డిఫరెంట్ కాబట్టి కాస్ సైన్ రావాలి. ప్లస్ వచ్చింది కాబట్టి సైన్ ఎవరి దగ్గర వస్తుంది, ప్లస్ దగ్గర వస్తుంది, ఇక్కడ కాస్. సో 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. ఆ తర్వాత sin c మైనస్ sin d ఎంత, సో 2c ప్లస్ d బై 2 c మైనస్ d బై 2. సైన్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ రావాలి. మైనస్ దగ్గర సైన్ వస్తుంది, మైనస్ దగ్గర సైన్ వస్తుంది, ప్లస్ దగ్గర కాస్ వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. సో చూడండి నాన్న, ఈ రెండు ఫార్ములాస్ మనం అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, m ప్లస్ n డివైడెడ్ బై m మైనస్ n ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ c ప్లస్ sin d కదా, c ప్లస్లో 2a ప్లస్ b ఉంది, d ప్లస్లో b ఉంది కదా. సో 2 sin c ప్లస్ d బై 2 2 sin 2a ప్లస్ b sin c ప్లస్ d డివైడెడ్ బై 2a plus b by 2 into cos c minus d by 2 into cos c minus d by 2. 2a plus b minus b by 2. 2a plus b minus b divided by 2. కదా, m minus n అంటే ఎంతనా, సో 2 cos c plus d by 2 అంటే 2a plus b by 2, రైట్. సో 2a plus b by 2 into sin 2a plus b minus b by 2. సో చూడండి, m plus n డివైడెడ్ బై m మైనస్ n ఈక్వల్స్ టు b క్యాన్సిల్ అయిపోతుంది, p క్యాన్సిల్ అయిపోతుంది, 2 sin 2a plus 2b అంతేనా, cos 2a by 2. తర్వాత 2 cos 2a plus 2b డివైడెడ్ బై 2 sin 2a by 2 అంతేనా. ఆల్ రైట్. సో ఇక్కడ 2 కామన్ తీయచ్చు కదా నాన్న, 2 కామన్ తీస్తే a ప్లస్ b వస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఆల్ రైట్. సో m ప్లస్ n బై m మైనస్ n 2 sin, ఇక్కడ 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ a ప్లస్ b మిగులుతుంది మనకి, ఇంటూ 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది, cos a వస్తుంది, హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 cos ఆఫ్ a ప్లస్ b వస్తుంది, ఇంటూ సైన్, మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఏ మిగులుతుంది. ఎస్ ఓ నో. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్ హియర్. సరే, ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, సైన్ ఆఫ్ a ప్లస్ b బై కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే టాన్ ఆఫ్ a ప్లస్ b కదా. ఆల్ రైట్. సో m ప్లస్ n డివైడెడ్ బై m మైనస్ n ఇంటూ టాన్ ఆఫ్ a ప్లస్ b, ఎస్ ఓ నో, ఇంటూ కాస్ a బై సైన్ అంటే కాట్ ఏనే కదా. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే m ప్లస్ n డివైడెడ్ బై m మైనస్ n, ఐ నీడ్ ఇన్ కంప్లీట్ టాన్, అవునా కదా. సో టాన్ ఆఫ్ a ప్లస్ b, కాట్ని డినామినేటర్లోకి తీసుకొస్తే టాన్ అయిపోతుంది, ఇట్స్ టాన్ ఏ. ఎస్ ఓ నో. సో టాన్ ఏని ఇటు తీసుకెళ్ళి m మైనస్ n ఇంటిని అటు తీసుకువెళ్దాం. సో m ప్లస్ n టాన్ ఏ, ఎస్ ఓ నో, విచ్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ m మైనస్ n. రైట్ నానా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి చివరిలో. హెన్స్ LHS ఈక్వల్ టు RHS, మీ ఇష్టం ఏదైనా. ఇక్కడ మాత్రం C and D రూల్ మనం వాడుతున్నాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది తెలంగాణ 2016లో అడిగిన క్వశ్చన్ అన్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. సి, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, బట్ కేర్ఫుల్గా వినండి, సరేనా. సి, ఇఫ్ నన్ ఆఫ్ ద డినామినేటర్స్ ఇస్ 0, none of the denominators are 0 అన్నది, ఎనీవే ఫైన్.
if the none of the denominator is 0, prove that cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n equals to 2 into cot a minus b by 2 whole power n or else 2 into cot power n of a minus b by 2 if n is even, 0 if n is odd. ఈ ఫంక్షన్లో మనం సాల్వ్ చేస్తే మనకు ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షనే వస్తుంది. అయితే వచ్చినప్పుడు n ప్లేస్లో ఒక ఈవెన్ నెంబర్ పెడితే ఇది వస్తుందట, n ప్లేస్లో ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందట. రైట్, ఓకే ఫైన్, బాగానే ఉంది. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలనేది ముందు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్న, మనకేం కనిపిస్తుంది ఇక్కడ, కాస్ ఏ ప్లస్ కాస్ బి బై సైన్ ఏ మైనస్ సైన్ బి హోల్ పవర్ అని కనిపిస్తుంది, అవునా కదా? సో జనరల్గా ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అప్లై చేద్దాం. సో కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే కాస్ వచ్చినప్పుడు రెండు సేమ్ ఫంక్షన్స్ వస్తాయి కదా, అవునా కదా? కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి రెండు కాస్లే వస్తాయి. కాబట్టి 2 cos a ప్లస్ బి బై 2 వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి మొత్తం రాసి అండర్లైన్ చేయండి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సరేనా, ఇక్కడ నేను రాయట్లేదు. సో 2 cos ఆఫ్ a ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ బి బై 2 whole power n divided by sin c minus sin d కదా. రెండు కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. సో c మైనస్ డికి సైన్ వస్తుంది, అవునా? సో 2 cos ఆఫ్ a ప్లస్ బి బై 2 సైన్ c మైనస్ డికి సైన్ వస్తుంది, అంటే a మైనస్ బి బై 2. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ మైనస్ కాస్ బి. సో ఇక్కడ కూడా రెండు సైన్ వస్తుంది, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటన్నా? సో రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి కదా, సైన్ ఏమో సి ప్లస్ డి దగ్గర వస్తుంది. సో 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్, డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి సి మైనస్ డి బై 2, ఇది దీనికి పవర్ ఎన్, అవునా? కాస్ సి మైనస్ కాస్ డి సేమ్ ఫంక్షన్స్ వస్తాయి. అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా, 2కి ముందు మైనస్ పెట్టుకోండి. 2 సైన్ ఫంక్షన్స్ వస్తాయి, రెండు మైనస్ కాబట్టి 2 sin a ప్లస్ బి బై 2, ఇక్కడ సి ప్లస్ డి అని రాసానా, ఇక్కడ a ప్లస్ బి ఇచ్చాడు. సో a ప్లస్ బి బై 2, దిస్ ఇస్ a మైనస్ బి బై 2, అంతేనా? ఆల్ రైట్. సరే, ఇక్కడ చూడండి అన్న, a ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ a మైనస్ బి బై 2 హోల్ పవర్ n, అవునా కదా? సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం హోల్ పవర్ n వేసేసుకోవచ్చు. ఇండివిజువల్గా పవర్ n వేసే బదులు హోల్ పవర్ n వేద్దాం, ఓకేనా? ఇలా కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అన్నెసరీ స్టెప్స్ రాకుండా క్యాన్సిలేషన్స్కి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎనీవే, ఇలా రాసుకుంటే ఇంక ఎక్స్ట్రా స్టెప్ రాయాల్సి వస్తుంది. ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, అవునా? ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, మైనస్ అలాగే ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 2, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 2 కూడా క్యాన్సిల్. ఇక్కడ నాకు రిమైనింగ్ టర్మ్స్ ఏంటన్నా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 బై సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2. కాస్ బై సైన్ ఈజ్ నథింగ్ బట్ కాట్ కదా. సో కాట్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 హోల్ పవర్ n. చూడండి, సింగిల్ స్టెప్లో వచ్చేసింది మన హోల్ పవర్ n వేసినప్పుడు, రైట్? సో ప్లస్, సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పవర్ n ఎందా, -1 పవర్ n అలాగే ఉంచండి. ఈ మైనస్కి ఖచ్చితంగా పవర్ n వస్తుంది. ఈవెన్ అయితే పాజిటివ్ అయిపోతుంది, ఆడ్ అయితే అవ్వదు కదా, దట్స్ వై. సో కాస్ బై సైన్ అగైన్ కాట్ ఆఫ్ a మైనస్ బీ బై 2 హోల్ పవర్ n, అవునా? అవునా, దీనికి పవర్ n, దీనికి పవర్ n. సరే, సో ఇప్పుడు చూడండి నాన్న, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే n ప్లేస్లో, ఇఫ్ ఎట్ ఆల్ n ప్లేస్లో ఆడ్ నెంబర్ పెట్టామనుకోండి, n 1 ఈజ్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్, రైట్? సో ఇఫ్ n ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఆడ్, వన్ సబ్స్టిట్యూట్ చేయండి అన్న, ఇక్కడ కాట్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 వస్తుంది. హోల్ పవర్ 1 ఈజ్ దిస్ వన్ ఓన్లీ. ఇక్కడ పవర్ పెట్టినా మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది, ప్లస్ -1 పవర్ 1 ఈజ్ మైనస్ ఇట్ సెల్ఫ్, -1 ఇట్ సెల్ఫ్. సో అగైన్ కాట్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 హోల్ పవర్ n ఎంత, హోల్ పవర్ 1 ఎంత, మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, కాబట్టి -1 ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ హియర్. సో ఇది టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. ఎస్, n ప్లేస్లో ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0నే వచ్చింది. దిస్ ఈజ్ కరెక్ట్, అవునా? n ప్లేస్లో ఆడ్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దిస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, అవునా? కానీ n ప్లేస్లో ఇది అసలు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు n ప్లేస్లో ఈవెన్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇఫ్ n ఈక్వల్ టు 2, ఇఫ్ n ఈక్వల్ టు 2, చూడండి ఏం వస్తుంది ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో ఈవెన్ నెంబర్ అంటే 2 సబ్స్టిట్యూట్ చేయండి అన్న, కాట్ స్క్వేర్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 2 వస్తుంది, అవునా? సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాన్న,
n ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ఎల్స్ n ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ మీరు ఏది పెట్టినప్పటికీ కూడా వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ అంటే సి ఫ్రెండ్స్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ b బై 2 వస్తుంది. దిస్ బికమ్స్ పాజిటివ్ టర్మ్. అవునా, ఇది పాజిటివ్ అయిపోతుంది. అప్పుడు ఇది ప్లస్ ఇది ఎంత 2 టైమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్మ్ వస్తుంది. అవునా కదా, దట్స్ వాట్ ఇదే ఫంక్షన్. అవునా కదా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 లెట్ us సపోజ్ కాట్ ఆఫ్ a మైనస్ b బై 2, ఇక్కడ n ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది అంటే కాట్ స్క్వేర్. ఇది పాజిటివ్ అయిపోతుంది. -1 హోల్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ ఇట్ సెల్ఫ్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ కాట్ ఆఫ్ a మైనస్ b బై 2, దిస్ వన్ ఈజ్ ఆల్సో స్క్వేర్. సో ఇది రెండింటిని యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ b బై 2. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అదే కదా ఇక్కడ వచ్చిన. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ n ఉంది కదా సార్, ఇక్కడ 2 ఉంది కదా అంటే చూడండి, n ప్లేస్లో 2 పెట్టినప్పుడు ఇక్కడ 2 ఉంది. అదే n ప్లేస్లో 4 పెట్టామనుకోండి, ఇక్కడ 4 ఉంటుంది. n ప్లేస్లో 6 పెట్టామనుకోండి, అలా ఏ ఈవెన్ నెంబర్ పెడితే ఇక్కడ ఈ పవర్లో ఆ నెంబర్ వస్తుంది. మరి n ప్లేస్లో n పెట్టానుకోండి, కన్సిడరింగ్ దట్ n ఈజ్ ఈవెన్, n వాల్యూ ఈవెన్ అనుకున్నప్పుడు ఇక్కడ n ప్లేస్లో ఈవెన్ పెడితే మళ్ళీ ఇక్కడ అదే రావాలి కదా. హెన్స్ 2 ఇంటూ కాట్ పవర్ n ఇంటూ a మైనస్ b బై 2. ఇది కూడా సాటిస్ఫైడ్. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. దేర్ ఫోర్ ఇఫ్ నన్ ఆఫ్ ద డినామినేటర్స్ ఈజ్ 0, cos a plus cos b by sin a minus sin b whole power n, ఓకేనా, plus sin a plus sin b by cos a minus cos b whole power n equals to 2 into cot power n of a minus b by 2 power n if n is even and 0 if n is odd. అర్థమైందేనా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. దిస్ హాస్ గివెన్ ఫర్ 4 మార్క్స్ ఇన్ తెలంగాణ 2016 పేపర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్కి కానీ ఆర్ ఎల్స్ వాట్సాప్కి కానీ మీరు మాకు మెసేజ్ చేస్తే I will be solving you the questions, and thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye bye. See you.